ఫోన్ ఎత్తొద్దట. ఎవరన్నా ఫోన్ చేస్తే అన్నోన్ నెంబర్ అయితే ఫోన్ ఎత్తొద్దు, మళ్ళా చేయొద్దు. మరి ఎట్లా గుర్తుపట్టడం ఎట్లా మరి ఆ నెంబరు కాదని? మిస్డ్ కాల్స్తో అకౌంట్స్ హ్యాక్ అవుతున్నాయట. మీకు తెలిసిన నెంబర్ అయితేనే మిస్డ్ కాల్ ఇస్తే రిటర్న్ కాల్ చేయండి. మిస్డ్ కాల్ వచ్చింది కదా అని చెప్పి ప్రతి నెంబర్కి ఫోన్ చేయొద్దు. ఇది కొంచెం ఇబ్బందే, కానీ తప్పదు. మరి సైబర్ నేరగాళ్ల కొత్త మోసం. ఆన్లైన్లో వర్చువల్ నెంబర్స్ కొనుగోలు. లేదంటే ఏం చేయాలా? మెసేజ్ పెట్టాలా ఎవరు అని. ఆన్లైన్లో వర్చువల్ నెంబర్స్ని కొనుగోలు చేస్తున్నారట. ఫేక్ ప్రొఫైల్స్తో ట్రూ కాలర్, అమ్మాయిల డీపీ, ఇతర దేశాల నెంబర్లతో మిస్డ్ కాల్ ఇచ్చి ట్రాప్ చేస్తున్నారట. అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు. +91 మినహా ఇతర దేశాల కోడ్ నెంబర్స్తో జాగ్రత్త అని వార్నింగ్. +91 వస్తే అది ఇండియా నెంబరు, ఇండియా కోడ్ అది. సో కాబట్టి దానివల్ల ఏమి ఇబ్బంది లేదంటున్నారు. సో మన వాళ్ళే చేస్తే అది +91తోనే వస్తుంది. ఒకవేళ అవుటర్స్ ఇంటర్నేషనల్ కాల్స్ ఏమైనా వచ్చినాయనుకోండి, తిరిగి రిటర్న్ కాల్ చేయకండి. మిస్డ్ కాల్ ఇస్తే మీకు మిస్డ్ కాల్ వచ్చిందా, ఇండియా కోడ్ +91తో కాకుండా ఇతర కోడ్స్తో కాల్స్ వచ్చి కట్ అయిందా, అయితే జాగ్రత్త, తిరిగి కాల్ చేయకండి. అది సైబర్ నేరగాళ్ళ కాల్ కావచ్చు. కాల్ చేశారంటే బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన మీ ఫోన్ నెంబర్ ఆధారంగా డేటా మొత్తం వారి చేతుల్లోకి వెళ్ళినట్లే. రోజు రోజుకి పెరుగుతున్న సైబర్ నేరాల్లో ప్రస్తుతం కొత్త రకం మోసానికి సైబర్ నేరగాళ్లు తెరతీశారు. మిస్డ్ కాల్స్ ఇచ్చి రిటర్న్ కాల్ చేసిన వారి అకౌంట్స్ని హ్యాక్ చేస్తున్నారు. ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారట. ఇగో కొరియర్ కస్టమర్ కేర్ పేరుతో లూటీ. కాల్ ఫార్వర్డింగ్ స్కామ్కు తెరతీసిన సైబర్ నేరగాళ్లు. కొరియర్ వచ్చిందంటూ ఫోన్ చేస్తారట. *401# కోడ్ ఎంటర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తారట. బాబు నీకు కొరియర్ వచ్చింది బాబు అంటారట. మరి ఏం చేయాలి సార్, ఏం కొరియర్ అంటే మీరు వెంటనే *401# అని నొక్కండి అంటారట. అనగానే కోడ్ ఎంటర్ చేసిన వెంటనే కాల్ ఫార్వర్డ్ జనరేట్ అవుతుంది. అంటే మీ కాలు ఫార్వర్డ్ అవుతుంది. ఫార్వర్డ్ అవ్వగానే ఏంది, ఫోన్ హ్యాక్ అయిపోతుంది. ఇన్కమింగ్ కాల్స్ ఓటీపీలతో మోసాలు. అంటే మీ ఫోన్ ట్యాప్ అవుతుంది, వాడు మీ అకౌంట్ నెంబర్ ద్వారా డబ్బులు డ్రా చేయాలనుకుంటాడు. అప్పుడు డబ్బులు డ్రా చేసినప్పుడు మీ ఫోన్ ఆల్రెడీ హ్యాక్ అయింది కదా, ఆ ఓటీపీ ఎవరికి పోద్ది, వాడికి వెళ్ళిపోద్ది. ఈ ఫోన్ ఆల్రెడీ హ్యాక్ అయిపోయింది కాబట్టి ఆ ఓటీపీ ద్వారా మీ అకౌంట్ ఉన్న డబ్బులన్నీ లాగేస్తాడు. కొత్త కొత్త మోసాలు వస్తున్నాయి ఇవి. వీటి నుంచి ఇప్పుడు ఎవరు దీనివల్ల మోసపోయేదని చదువుకున్న వాళ్ళే అంతా. ఇప్పుడు కొంతమంది చదువుకున్న వాళ్ళు అయితే ఏమో నాకు ఎందుకు వచ్చిన ఫోనే ఎత్తాడు, వాళ్ళు ప్రశాంతంగానే ఉంటారు. ఈ చదువుకున్న వాళ్ళే రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఇప్పుడు మనకు కొరియర్ వచ్చిందా లేదా అన్నది ఇప్పుడు మనకి ఇంటి దాకా వస్తున్నారు కదా, మనం వాడు చెప్తే మనం ఎందుకు కోడ్ కొట్టాలా? అసలు ఏ కోడ్ కొట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకు కోడ్ కొట్టాలా? ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాడు వచ్చినా కూడా వచ్చిన తర్వాతే ఓటీపీ అడుగుతున్నారు కదా.